మారుమూల ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ సొంతం. అయితే వర్సిటీ చరిత్రలో లేని విధంగా ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. 3 ఏళ్ల నుంచి ఇక్కడ పరిపాలన గాడి తప్పింది. ఇప్పుడు ఆందోళనలు, నిరసనలతో వర్సిటీ అట్టుడుకుతుంది. వీసీ తాటికొండ రమేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారింది. వీసీ అక్రమాలపై ప్రభుత్వంకు ఫిర్యాదు చేయగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వరంగల్ కేయూ వీసీ పదవి బాధ్యతలు చేపట్టడమే కాదు, పదవీ కాలం ముగియటం కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేయూ వీసీ 3 ఏళ్ల పాలనపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణకే తలమానికమైనటువంటి యూనివర్సిటీల్లో కాకతీయ యూనివర్సిటీ ఒకటి. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి మేధావులుగా, విద్యావంతులుగా తయారు చేసినటువంటి చదువుల ఒడి ఇది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో రాజకీయ జోక్యం పెరిగింది. 3 ఏళ్లుగా వీసీగా కొనసాగినటువంటి తాటికొండ రమేష్ ఎన్నో అప్రతిష్టలు మూటగట్టుకున్నారు. ఎంతో అప్రతిష్ట పాలైంది కాకతీయ యూనివర్సిటీ. ఈ 3 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలను ఓసారి చూసొద్దాం. వరంగల్ కేయూ వీసీగా 2021 జూన్ 24న తాటికొండ రమేష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 21న వీసీగా పదవీ కాలం ముగిసింది. ఈయన 3 ఏళ్ల పదవీ కాలంలో కేయూలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. వైస్ ఛాన్సలర్ గా తాటికొండ రమేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే 2009 జూలై 14న ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారని, నోటిఫికేషన్ నాటికి రమేష్ కు 10 ఏళ్లు పూర్తవలేదని అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన్ను వీసీ పదవి నుంచి తొలగించాలంటూ కొందరు అధ్యాపకులు లోకాయుక్తను ఆశ్రయించారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా సెర్చ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం కేయూ వీసీగా రమేష్ ను పదవిలో కొనసాగించారు. 3 ఏళ్ల పదవీ కాలం సైతం వివాదాలతోనే ముగిసింది. కేయూలో పాలన గాడి తప్పింది. రిటైర్డ్ ప్రొఫెసర్లకు కీలకమైన పదవులు కట్టబెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యావంతులు ఆరోపిస్తున్నారు. పార్ట్ టైం అధ్యాపకులందరికీ కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేస్తానని నమ్మించి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతూ తమని మోసం చేశారని ఆరోపించారు. తమందరినీ అప్గ్రేడ్ చేసి వీసీ మాట నిలుపుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. వీసీ అనేక అక్రమాలకు పాల్పడి వివాదాలకు కేరాఫ్ గా మారాడని పరిశోధక విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భూ ఆక్రమణలోనే కాదు, పీహెచ్డీ అడ్మిషన్లలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ తప్పిదాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. పీహెచ్డీ అడ్మిషన్లనే కాదు, అవినీతి పరులకు కీలకమైన పదవులు కట్టబెడుతున్నారని అపవాదను మూటగట్టుకుంటున్నారు కేయూ వీసీ. రిటైర్డ్ అయినా వారికి కీలకమైన పోస్టింగ్లు ఇవ్వటం వల్ల దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో డబ్బులు సంపాదించాలనే కక్కుర్తి బుద్ధితో అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హాస్టల్లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దానిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యావంతులు. ఈ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో పదవీ విరమణల సందర్భంగా ఒక చిన్న సన్మానం లేకుండా ఈరోజు మరి పోయే పరిస్థితి తాటికొండ రమేష్ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ విచారణ విషయంలో మరి న్యాక్ విషయంలో కూడా చాలా రకాల ఆరోపణలు, ఎందుకంటే ప్రాజెక్టులు లేని వాళ్ళ ప్రాజెక్టులు చూపెట్టిరని, మరి న్యాక్ నిధులు గోల్మాల్ చేసిరని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి విజిలెన్స్ విచారణ మరి ఒక న్యాయబద్ధంగా జరిగి మరి ఇటు అవినీతికి పాల్పడినటువంటి వారిని ఎవరిని కూడా వదలకుండా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను మీ ద్వారా మరి వేరుకుంటున్నాను. ప్రధానంగా వీసీ రిజిస్టర్లు వారి పక్షాన ఉండకుండా, వారికి న్యాయం చేయకుండా, వారి సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి కోరిన క్రమంలో ఈ రోజు కూడా మా వీసీ మరియు రిజిస్టర్లు ఇతర యూనివర్సిటీ అధికారులు ఏ రోజు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరము. స్పందించకుండా మా పైన
కేసులు పెట్టి మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు గురి చేయడం చాలా బాధాకరం అని చెప్పి మరోసారి నేను తెలియజేస్తున్నా. విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం విద్యను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకొని విద్యార్థుల పక్షాలను కోరుతూ కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ 3 ఏళ్ల కాలంలో తీవ్రమైనటువంటి అప్రతిష్ట పాలైంది. వీసీ ఆయన కిందున్నటువంటి అధికారులు సిబ్బంది చర్యల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వీసీ పైన విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం దాని యొక్క పరాకాష్ఠను తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడ సిబ్బంది పైన ఏసీబీ ట్రాప్ కావడం కలకలం రేపింది. ఆ వివరాలు చూద్దాం. కేయూలో 5 కోట్లకు పైగా నిధులు స్వాహా చేశారని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్ బృందం ప్రభుత్వంకు నివేదికలతో ఫిర్యాదు చేసింది. మెస్ బిల్లుల పేరుతో 2.50 కోట్ల రూపాయలు స్వాహా చేశారని అక్కుట్ ఆరోపించింది. ఈ ఆరోపణలతోనే ప్రభుత్వం వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 6 నెలల క్రితమే ఓ ఉద్యోగి ఏసీబీ ట్రాప్ లో చిక్కుకుని జైలు పాలయ్యాడు. ఈ 2 ఘటనలు వర్సిటీకి మాయని మచ్చని తీసుకొచ్చాయి. మరోవైపు కేయూబీసీ తమకు ఇచ్చిన మాటను అమలు చేయాలని వరంగల్ కేయూ పరిపాలనా భవనం ఎదుట పార్ట్ టైం లెక్చరర్లు బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఇంకోవైపు అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ తాటికొండ రమేష్ అవినీతి అనకొండ అని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మన కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సౌకర్యం కల్పించినటువంటి దుర్మార్గుడు ఈ వీసీ తాటికొండ రమేష్ గారు. 1 కాదు 2 కాదు, ఎన్నో అక్రమాలకు, భూదందాలకు, అనేక కారకాలకు నిదర్శనం మన వీసీ తాటికొండ రమేష్ గారు. విద్యార్థులను గత సంవత్సరం పాటుగా ఇబ్బందికి గురిచేసి ఇప్పటికీ నూతన హాస్టల్ను ఓపెన్ చేయకుండా దాన్ని అలానే శిథిల వ్యవస్థలో పెడుతున్నాడు. ఇంతకుముందుకు చూసినట్లయితే హాస్టల్ డైరెక్టర్గా ఉన్నటువంటి మంజుల మేడం గారు 2,50,00,000 ఫ్రాడ్ చేసిందని ప్రూఫ్ ఉంది. దాని మీద స్పందించమని ఎన్నోసార్లు వీసీ గారు కానీ, రిజిస్టర్ గారు కానీ కాకతీయ యూనివర్సిటీలో ఎలాంటి తప్పులు జరగట్లే అన్న మీది తీసుకొచ్చాను. యూనివర్సిటీలో అవినీతి జరిగిందంటే ప్రతి దాంట్లో కూడా మన వీసీ గారి పాత్ర, ఏఆర్ పాత్ర చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. డిపార్ట్మెంట్లో పార్ట్ టైం అనేది ఎలాంటి డిఆర్స్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా కొంతమందిని ఈ మధ్య పార్ట్ టైంగా నియమించడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అసలు డిఆర్స్ లేకుండా ఎక్కడ జరగదు. ఇప్పటికైనా పార్ట్ టైము ఉద్యోగస్తుల్ని కాంట్రాక్షన్ చేయకపోతే ఈ ఆందోళన తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆయనకు అన్ని తెలిసినా కూడా కేవలం ఆయన ఫేవర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాంటి ఉన్న వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఇచ్చుకున్నాడు. ఆయన ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ చేసినాం అనుకోండి, ఆయనని క్వశ్చన్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే వాళ్ళని టర్మినేట్ చేస్తున్నాడు. సో అదంతా వాస్తవమే అనిపిస్తుంది. ఇట్లాంటి జరగడం వల్ల మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులకి ఇది జరగడం వల్ల నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ చరిత్ర అనేటువంటిది ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా స్ట్రాంగ్ ఉండి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. వర్సిటీ నిధుల గోల్మాల్ పై ఆరోపణలు ఒకవైపు వస్తుంటే మరోవైపు ఇక్కడ చేసిన నిర్మాణ పనుల్లోనూ తీవ్రమైన అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ జరిగిన రోడ్ల నిర్మాణం, భవనాల రెనోవేషన్ లో భారీగా నిధులు గోల్మాల్ చేసినట్లు సమాచారం. ఎలాంటి ఆడిట్ లేకుండా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి నిదర్శనమే ఇక్కడ పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపు చెక్ రూపేణా కాకుండా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించారు. దానికి తోడు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించుకున్నా చెల్లించినట్టు లెక్కల్లో రాశారు. డబ్బులు అందని కాంట్రాక్టర్లు వర్సిటీ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. పాత డేట్లతోటి కొత్త సంతకాలు పెడుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అవన్నీ పాత డేట్లు ఉంటాయి కదంటే, అంటే ఇప్పుడు పెట్టేటటువంటి సంతకం చెల్లుతుందా పాత డేట్ మీద నేను అడుగుతున్నా. ఇంతకుముందు రిజిస్టర్ గారు అన్నారు న్యాక్ ప్లేస్ వచ్చింది యూనివర్సిటీ. నేను ఇంతకుముందు ప్రశ్నించిన న్యాక్ ప్లేస్ అట్లా వచ్చింది, మీరు ఎట్లా దొంగ పనులు చేస్తే వచ్చింది, దొంగ ప్రాజెక్ట్ ఎట్లా పెడితే వచ్చిందని చూపిస్తే ముఖం చాటేసుకొని వెళ్ళిపోతున్నాడు ఈరోజు రిజిస్టర్ గారు. వారి పేరు మీద 2 లక్షల ప్రాజెక్టు ఆయన శాంక్షన్ చేసుకున్నాడు. ఒక రిజిస్టర్ అయి ఉండి ఆయన తన పేరు మీదే ప్రాజెక్టు రాసుకొని సంతకం పెట్టించేసుకున్నాడు. ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఆయన కూడా తన పేరు మీదనే తన కోఆర్డినేటర్తోనే తన ఫైల్ 2 లక్షలు సంతకం పెట్టించుకున్నాడు. ఇంకొక టీచర్కి ఫోన్ చేస్తే ఆయన అంటాడు అసలు నాకు ప్రాజెక్ట్ వచ్చినట్టు నాకు కూడా తెలియదు అని అంటాడు. ఇటువంటి సమయంలో ఎట్లా తీసుకొచ్చిన నాక్ ప్లేస్ కు? వర్సిటీల్లో 3 ఏళ్ల కాలం నుంచి జరిగిన ఘటనలు బాధాకరమని రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాల గురించి తాము మాట్లాడబోనని,
అయితే అభివృద్ధి కూడా జరిగిందని, నాక్ A+ గ్రేడ్ కూడా వర్సిటీ సాధించిందని ఆయన చెప్పారు. 3 ఏళ్ల కాలంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కొంత అందరినీ 100% మనం సాటిస్ఫై చేయలేం. అందరి సపోర్ట్ తోటి నాక్ A+ వచ్చింది. సిస్టంలో ప్రతి సిస్టంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఏమి అది దురదృష్టమే జరగటము, ఇక ముందు జరగకుండా చూసు. అకాడమిక్స్ పరంగా సరే మీకు బయటి వాళ్ళకు చెడే కనపడుతుంది, కానీ మంచి కూడా చాలా మంచి డిసిషన్స్ కూడా ఉన్నాయి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అయితే వాళ్ళందరూ బయటికి రారు, మంచి విషయాలు బయటికి రావు, మంచి వాళ్ళు ఎన్నడూ బయటికి రారు. కాబట్టి చెడే ఎక్కువ ప్రచారం అవుతుంది మంచి కంటే. కాకతీయ యూనివర్సిటీలో కూడా బహుశా అదే జరుగుతూ ఉంది. మొత్తంగా వీసీ తాటికొండ రమేష్ పదవీ కాలమైన 3 ఏళ్లలో వర్సిటీ చాలా అప్రతిష్టను మూటగట్టుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వివాదాలు లేని, అవినీతి మరకలు లేని చురుకైన అధికారికి ప్రభుత్వం పాలనా పగ్గాలు కట్టబెట్టాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. చూశారు కదా, అక్రమాలు, వివాదాలు, గొడవలు, ఘర్షణలు ఇదే ఈ 3 ఏళ్ల కాలంలో కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామాలు. వీసీ తాటికొండ రమేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాకతీయ యూనివర్సిటీ ఎన్నో వివాదాలు, గొడవలకు కారణమైంది. పిహెచ్డి అడ్మిషన్లో అవకతవకల నుంచి మొదలు యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతం వరకు ఎన్నో వివాదాలు, గొడవలతో అప్రతిష్ట పాలైంది. దానికి తోడు విజిలెన్స్ విచారణ, ఏసీబీ ట్రాప్ లాంటి అంశాలు యూనివర్సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ 3 ఏళ్ల కాలంలో జరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎలాంటి వివాదాలు లేనటువంటి వ్యక్తికి కొత్తగా వీసీ కట్టబెట్టాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.